అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన 1 డే కౌంట్ డౌన్ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూన్ 21 అంతర్జాతీయ యోగా డే కాగా ముందు రోజు అంటే జూన్ 20న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో 1 డే కౌంట్ డౌన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. అంతర్జాతీయ యోగా డే తో పాటు ఈ కౌంట్ డౌన్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు మంత్రి కిషన్ రెడ్డి. అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే యోగా డేలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొంటారని మంత్రి తెలిపారు. 1 డే కౌంట్ డౌన్ కింద ఎల్బీ స్టేడియంలో ముందు రోజే యోగా డే నిర్వహిస్తున్నామని, మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండడానికి యోగా తప్పనిసరని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడు యోగాకు బ్రాండ్ అంబాసిడర్ కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ హయాంలో యోగాకు అంతర్జాతీయ హోదా దక్కిందని, దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగే యోగా డేకు ప్రధాని మోదీ హాజరవుతారని, యోగా దినోత్సవంలో అందరూ పాల్గొనేలా అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. యోగా దినోత్సవంలో పాల్గొనేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా యోగా సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు.